హాయ్ హలో నమస్తే నేను మీ కౌండిన్య. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఒకరోజు సమయం అడిగారని చెప్తున్న సీజేపీ పార్టీ నేతలు, అసలు సీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఏం చెప్పాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య చర్చలు ముగిశాయి. ఇందులో భాగంగా కేంద్రం ముందు సీజేపీ 3 ప్రధానమైన డిమాండ్లు ఉంచింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీకుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లు చేసినట్టు సీజేపీ ప్రతినిధులు తెలిపారు. ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా 2 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని వెల్లడించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తమ డిమాండ్ వైపు రేపు మధ్యాహ్నం వరకు ప్రభుత్వం సమయం కోరిందని, త్వరలోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తుందని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరు కాగా, సీజేపీ తరపున పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా వెళ్లారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని సీజేపీ డిమాండ్ చేస్తుంది. అది నెరవేరకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తుంది. ప్రధాన్ వైదొలిగే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని పునరుద్ఘాటించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా సీజేపీ ఒప్పుకునే అవకాశం లేదా?